నేను చెప్పి ఉన్నాను, దాన్ని కంటిన్యూషన్ ఈరోజు చెప్తున్నాను. నేను వాక్యం యొక్క అంశం మనం దేవుడు బలిని కోరతాడా అని అడిగా. మరి దేవునికి బలి అంటే ఇష్టమేనా? ఒక మనిషిని బలి ఇవ్వడం ఇష్టమేనా దేవునికి? ఒక జంతువుని బలించేవాళ్ళు ఇంతకుముందు, మనుషుల్ని బలి ఇవ్వడం దేవుడికి ఇష్టమేనా? మన అందరికీ ఇష్టం లేదని తెలుసు. కానీ ఇక్కడ యెఫ్తా గారి గురించి ఒక మర్మమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి జాగ్రత్తగా. దేవుడు బలికి ఇష్టపడడు. నువ్వు జంతువుని ఇచ్చినా ఇష్టపడ్డు, మనిషిని ఇచ్చినా ఇష్టపడదు. అయితే ఈ యెఫ్తా గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది, అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి అందరూ బైబిల్ తీస్తే ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుదాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనేది. ఒక్క నిమిషం ఆగుదాం. ఈ యెఫ్తా గారు స్టార్టింగ్ లోనే రాయబడింది ఏంటి, ఎలాంటి వాడంట? పరాక్రమము గల బలాఢ్యుడు, అదియుగాక దేవుని యందు భయము భక్తి ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇతను ఎవరికి పుట్టినటువంటి వ్యక్తి? వేశ్య. వేశ్య అనే మాటకు అర్థం తెలుసా అందరికి? భర్త లేని వారు, వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ, వీళ్ళందరినీ వేశ్య అంటారు. అయితే ఆ స్త్రీకి పుట్టినటువంటి కుమారుడు ఈ యెఫ్తా. ఇక్కడ పాపం చేసినది తల్లి అయినప్పటికీ కూడా వీళ్ళు ఎవరి మీద చూపిస్తున్నారు శిక్ష? కుమారుడి మీద చూపిస్తున్నారు. యెఫ్తాకి ఏమన్నా తెలుసా? ఏం తెలీదు. వాళ్ళ అమ్మ చేసిన తప్పుకి తనని దూరం పెట్టేస్తున్నారు. నువ్వు మా దగ్గర ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా చోట్లు అంటే నీకు ఒక వంశకుడిగా కూడా మేము స్థానం ఇవ్వం, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. ఎవరు? గిలాద్కి ఇంకా భార్య ఉంది, ఇంకొక భార్య. ఆ భార్య ద్వారా పుట్టినటువంటి పిల్లలు తన అన్న వాళ్ళు అంటున్నారు ఈ మాట, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది, నువ్వు వేశ్యకు పుట్టిన కుమారుడు కాబట్టి అంటే సరేనని టోబు దేశానికి తను వెళ్ళిపోతాడు తిరిగి. అయితే ఈ ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి అమోనీయులు వస్తారు. అమోనీయులు వచ్చి ప్రతిసారి యుద్ధం చేస్తారు. ఎవరి మీద? ఇజ్రాయేలీల మీద. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? ఎవరంటే దేవుడికి ఎక్కువ ఇష్టం? ఇజ్రాయేలీలు అంటే ఇష్టం. అయితే ఈ ఇజ్రాయేలీలు ప్రతిసారి ఓడిపోతా వస్తున్నారు. యుద్ధం చేయడం, వీళ్ళు ఓడిపోవడం, సగం మంది చనిపోవడం. కానీ ఇజ్రాయేలీలు అభివృద్ధి చెందడం దేవునికి ఆనందకరం. కానీ ఇక్కడ యుద్ధంలో వీరు చనిపోతూ వస్తున్నారు. ఒకరోజు ఈ టోబు దేశానికి గిలాదు దేశస్తులు పెద్దలందరూ కలిసి వెళ్ళి, యెఫ్తా నీతో ఒక మాట మాట్లాడాలరా అంటే, చెప్పండి ఏంటి అంటే, ఇప్పుడు అమోనీయులు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు, నువ్వేం చేయాలంటే వచ్చి వారి మీద యుద్ధం చేయాలి, మన ఇశ్రాయేలీయులు గెలిచేలాగా నువ్వు వచ్చి యుద్ధం చేయాలి అంటే, మీరు నన్ను ఆ ఊరు నుంచి పంపివేశారుగా, నేను వేశ్యకు పుట్టిన కుమారుడిని నన్ను దూరం పెట్టేశారు కదా, ఏ మొహం పెట్టుకొని వచ్చారు నన్ను అడగడానికి అని తిరిగి ప్రశ్నించాడు. ప్రశ్నించగానే వాళ్ళు అంటారు, తప్పు మాదే, ఒప్పుకుంటాం. నీవు గనక ఈరోజు ఇప్పుడే మాతో వస్తే నిన్ను ప్రధానమంత్రిగా చేస్తాం, మా మీద నువ్వు అధికారివిగా ఉంటావు, ఈ మాటకు సాక్ష్యం యెహోవానే అని వారు ఖచ్చితంగా ఆ అమోనీయుల పెద్దలు, వాళ్ళ ఇశ్రాయేలీయుల పెద్దలు వచ్చి యెఫ్తాతో చెప్పడం జరిగింది. ఆ మాట ఒకసారి చదువుదాం. 10వ వచనంలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనిరి.
అంటే ఏంటి, మేము ఉట్టి మాట వదిలేట్లా. ఎవరి తోడు? యెహోవా తోడు. యెహోవానే మనకు సాక్ష్యం. ఇంకా మేము అబద్ధం ఏం చెప్పట్లేదు. నేను ప్రధానమంత్రిగా చేస్తాం, మా మీద అధికారినిగా చేస్తాం, నువ్వు మాతో రా, ఇజ్రాయేలీల కలు వచ్చి నువ్వు అనానీయులతో యుద్ధం చేయి అని అంటే, అప్పుడు తను దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా వీరు నాతో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన ఎదుట కనపరుచుకుంటాడు. వాళ్ళు చెప్పిన కార్యాన్ని అంతా దేవుని ఎదుట వివరిస్తాడు. 11వ వచనం ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. వారు ఏం చెప్పారో అదంతా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో యెహోవాకి చెప్పాడు. చెప్పి, అయ్యా నన్ను మళ్ళీ ప్రధానిగా చేస్తా అన్నారు, ఇలా నియమిస్తా అన్నారు, నువ్వే సాక్షి, మరి చూస్తా ఉండని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకొని, నేను యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు నీవే తోడుగా ఉండని ప్రార్థన చేసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అమోనియులతో తను ముందు స్టార్టింగ్ యుద్ధం చేయడెళ్ళి మాట్లాడతాడు. సైలెంట్గా ఉండి అక్కడ నుండి ఒక మాటను మాట్లాడతారు వాళ్ళతో. ఏమని మాట్లాడతాడు అంటే, నీవు మా మీదకి యుద్ధానికి రావటానికి గల కారణం ఏంటి? ఎందుకు వస్తున్నావు? ఇజ్రాయేలీలను వదిలేయచ్చు కదా, అలాగా ఎందుకు యుద్ధానికి వస్తున్నావు అని అమోనియుల రాజుతో మాట్లాడుతూ ఉంటే, అప్పుడు ఆయన తిరిగి సమాధానం చెప్తాడు. ఏమని? అయ్యా నేను ఎందుకు వస్తున్నానంటే, మీ ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత అర్నోను అనే నా ఊరిని, ఈ ఊర్లను వీళ్ళు ఏం చేశారంటే స్వాధీనపరుచుకున్నారు. అది నా ఊర్లు, నాకు తిరిగిచ్చేయండి, సమాధానముగా ఇద్దరము ఉందాం. నా దగ్గర నుంచి దొంగలించుకున్నారు ఇజ్రాయేలీలు, కాబట్టి ఆ ఊర్లను నాకు ఇచ్చేస్తే నేను తిరిగి వెళ్ళిపోతా అన్నాడు. అప్పుడు యెఫ్తా గారు వివరిస్తారు, నువ్వు చెప్తున్నది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇజ్రాయేలీలు వేటిని దోచుకోలేదు, వేటిని ఆక్రమించుకోలేదు. వారు వెళుతూ ఉన్న ప్రదేశంలో కొంతమంది రాజులు వాళ్ళ ప్రదేశంలోకి వాళ్ళని రానియలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఒకవేళ ఈ ప్రదేశం ఇది ఒక ఊరు అనుకుందాం, ఈ ఊర్లోకి ఒక రాజు ఉంటాడు కదా, ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఈ ఊర్లో నుంచి మేము కనానికి వెళ్తే మాకు దగ్గరగా ఉంటది, ఈ ఊర్లో నుంచి వెళ్తామయ్యా అని అడుగుతున్నారు. వాళ్ళు అంటున్నారు, నేను ఒప్పుకోను, నా ఊర్లో అడుగు పెట్టడానికి కూడా నేను ఒప్పుకోను అంటున్నారు. అనగానే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇజ్రాయేలీలు సరేనని ఊరు చుట్టూ తిరిగి, లోపలికి రాకుండా చుట్టూ తిరిగి వెళ్తున్నారు కనాను దేశానికి. అలా చాలా మంది రాజులు ఊర్లోనికి వారిని రానివ్వకుండా వాళ్ళని బహిష్కరించినప్పుడు ఆ చుట్టూ తిరిగి కనాను దేశానికి వాళ్ళు వెళ్తారు. అయితే ఈ అమోనీయులకి ఇప్పుడు వచ్చినటువంటి రాజు కాకుండా పూర్వం ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పరిపాలించాడు బానే, కానీ ఏ రోజు కూడా ఇజ్రాయేలీల మీద ఒక యుద్ధం కూడా చేయాల. సైలెంట్ గా తన పని తాను చూసుకుని వెళ్ళిపోయాడు. ఆ మాటలన్నిటినీ కూడా యెఫ్తా గారు జ్ఞాపకం చేస్తాడు కొత్తగా వచ్చినటువంటి అమోనియల్ రాజుకి. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 25వ వచనం. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడవు కావు కదా. ఫస్ట్ ఎవరున్నారు? బాలాకు అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నాడు. తనకంటే నువ్వు గొప్పడువేమి కాదు కదా. తర్వాత అతడు ఇజ్రాయేలీలతో ఎప్పుడైనా కలహించనా? ఎప్పుడైనా వారితో యుద్ధము చేసినా? హెష్బోనులోను దాని ఊరులలోను, ఆరో ఏరులోను దాని ఊరులలోను, అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను
300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీ వేల వాటిని పట్టుకొనలేదు. ఒక్క నిమిషం. నీ అమ్మోనీయులు నీ సంఘానికి చెందినటువంటి వాళ్ళే, నీ వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు వారిని ఎందుకు పట్టుకొని అడగలేదు? మరి ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావు? బాలాకు రాజు కంటే ఏమాత్రము నీవు గొప్పవాడవు కాదు. ఆ రాజు ఉన్నప్పుడు ఏ రోజు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి రాలేదు. నువ్వు మాత్రం ఎందుకు యుద్ధానికి వస్తున్నావు? ఎందుకు కలహానికి వస్తున్నావు? కొన్నిసార్లు మనం కూడా అర్థం పర్థం ఏముండదు కానీ కలహం పెట్టుకుంటాం, గొడవలు పెట్టుకుంటాం. అప్పుడు ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. ఇంకా మన జీవితంలోకి ఆశీర్వాదం రాకుండా మనమే చేసుకోవడం, మన సొంత పనులు. బిలాము, యోన వీరందరూ చేయలేదు సొంత పనులు. అలాగే మనం కూడా మన జీవితంలో చేసుకున్నట్టు. ఈ మాటలన్నీ కూడా వాస్తవం అయినప్పటికీ కూడా అమోనియల్ రాజు కోపం వచ్చింది. ఈయన ఇంతే చెప్తా ఉంటాడు, నాకు యుద్ధం చేయాలని ఉంది, యుద్ధం చేయాలని వస్తే ఈయన మాట్లాడతాడని ఆ చెప్పిన మాటలను ఏమి పట్టించుకోలేదు ఈ అమోనియల్ రాజు. అప్పుడు యెఫ్తా గారికి ఒక మాట అర్థమైంది. ఈ అమోనియల రాజు అయినటువంటి వ్యక్తి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు తప్పించి నా మాటల్ని అంగీకరించేటువంటి స్థాయిలో తను లేడు అని అర్థం చేసుకొని దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేసుకున్నాడు? మొక్కుబడి చెల్లించుకోవాలని అనుకున్నాడు. ఒక మొక్కుబడి మనసులో అనుకున్నాడు. ఏంటి ఆ మొక్కుబడి అనేది చూద్దాం ఒకసారి. 31వ వచనం. నేను అమోనీయుల నుండి 30వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగునని మరియు దహన బలిగా దానిని అర్పించదన నేను. ఒక్క నిమిషం ఆగుదాం. ఏం మొక్కుబడి చెల్లించాడు? ఏమని మొక్కుతున్నాడు? నువ్వు గనక నాకు విజయాన్ని ఇస్తే, అమోనియల్ని ఓడించి నన్ను గెలిపిస్తే గనక నేనేం చేస్తాను? నా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి ఎవరు వస్తే, గొర్రెపిల్ల రాని, మనిషి రాని, ఎవరైనా రాని, వాళ్ళని ప్రతిష్ఠిస్తాను, దహన బలిగా అర్పిస్తాను అన్నాడు. ఆ మొక్కుబడిని దేవుడితో చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడు విజయాన్ని ఇచ్చాడు తనకి. మరి తను అనుకున్న రీతిగానే మరి మొక్కుబడి చెల్లించాలా, వదిలేయాలా? చెల్లించాలి. అనుకున్నాడు కదా ముందు, వాళ్ళ పైన నాకు విజయం ఇస్తే నీకు నేను ఇది చేస్తా అన్నాడు దేవుడితో. దేవుడు అడిగాడు ఏమైనా చేయమని? అడగల. మనుషులు మనమే అనుకుంటాం కొన్ని చెయ్యాలని దేవుడికి, కానీ కొంతమంది చేస్తాం, కొంతమంది చెయ్యం. అయితే ఈ మనిషి ఆ మొక్కుబడి చెల్లించాడు. తర్వాత తనకి ఇంటి ద్వారము బయట నుండి ఎవరు వస్తున్నారో ఒకసారి చూద్దాం. 33వ వచనం, 34వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఇంటి బయట నుంచి? వాళ్ళ కూతురే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ కూతుర్ని ఏం చేయాలి? బలి అర్పించాలా? అంతేనా? పైన ఏం చదువుకున్నా? ఏం మొక్కుబడి చెప్పాడు తను దేవుడితో? 31వ వచనం, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించదను అని అన్నాడు. దహన బలి అని అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, కాల్ చేయడం. మరి ప్రతిష్ఠితం అంటే ఇచ్చేయడం, దేవునికి అర్పించడం.
మరి ఇప్పుడు యెఫ్తా చేసినటువంటి పని ఏంటో మీరే నాకు చెప్పాలి. తను దహన బలి చేశాడా, ప్రతిష్ఠించాడా? దేవునికి బలి అర్పించేశాడా? కట్టెలు పెట్టి ఎలాగైతే అబ్రహాం ఇస్సాకును పెట్టాడో అలా పెట్టేసి వధించేశాడా? దేవునికి ఇచ్చేశాడు. ఏం చేశాడు? దేవుడు ఒకవేళ మీరు దహన బలి చేసి ఉంటాడు యెఫ్తా అని అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటు. అక్కడ దేవుడు తననేమి తీసుకోలేదు, అంటే మరణించేలా దేవుడు తనేం చేయలేదు. అక్కడ మీరు చూసుకుంటే దహన బలిగా దాని కింద ఫుట్ నోట్లో ఏమనుంది? లేదా ఏం చేస్తానన్నాడు? అర్పిస్తా అంటే అర్పిస్తాను. ఏమంటే ప్రతిష్ఠితం చేయడం అంటే ఆమె జీవితంలో వివాహం చేసుకోకూడదు. ఇంకా ఏం చేసుకోకూడదు? వివాహం చేసుకోకూడదు. కనీసం ఒక మగవాణ్ణి చూడకూడదు. ఎటువంటి పాపం ఆమె చేయకూడదు. మరి ఎందుకు తను బాధపడుతున్నాడు? ఆడ సంతానం లేదు, మగ సంతానం లేదని. తన తర్వాత ఇంక జనరేషన్ రాదు కదా పెళ్లి చేసుకోకపోతే. కానీ చాలా మందికి అర్థమయ్యే రీతి ఏంటనంటే దహన బలి అంటే చంపేశాడు యెఫ్తా ఇంకా తన కుమార్తెని అనేది. కానీ అది వాస్తవం కాదు. మరి ఆ లెక్కలో ఇస్సాకును దేవుడు తీసుకోవాలి, ఎంతో మందిని తీసుకోవాలి. మరి బయలుదేవతకి చాలా మంది ఇజ్రాయేలీలు ఒక ఆచారాన్ని పాటించేవాళ్ళు. ఏంటి ఆ ఆచారం? ఆ వాక్యం ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16-17 వచనములు. యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి, ఆకాశ సమూహము అంటే ఆకాశానికి నమస్కారం చేసేవాళ్ళు. నువ్వు ఉండటం వల్లే మేము ఉన్నామని. కానీ అది చేసిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. తర్వాత బయలుదేవతని పూజించేది. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుకగా చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. వీరు ఇశ్రాయేలీయులు ఎక్కువగా ఏం చేసేవాళ్ళు? మరొక వాక్యంలో మనం చూడొచ్చు. వారికి పుట్టిన మొట్టమొదటి కుమారుడైనప్పటికీ కుమార్తె అయినప్పటికీ తీసుకెళ్ళి బయలుదేవతకి బలి అర్పించేవాళ్ళు. పిల్లని పెట్టడం, కట్ చేసేయడం, ఇంకా వధించేసేవాళ్ళు. మరి దేవుడికి ఎటువంటిది ఆ కార్యక్రమం అనేది అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు? మనుషుల్ని బలియడం దేవుని చిత్తం కాదు. ఇంతకుముందు పావురాలని గొర్రెల్ని ఎందుకు బలిచ్చేవాళ్ళు? వాటి ద్వారా పాపక్షమాపణ జరిగిద్దని వాళ్ళు అప్పుడు నమ్మేవాళ్ళు. కానీ పాత నిబంధన కాలంలోనే దేవుడు చెప్పాడు, బలిని అర్పించుట కంటే మాట వినటం ఎంతో శ్రేష్టము. ఈ బలి అనేది నాకు ఆనందాన్ని కలుగనివ్వదు అని దేవుడు ఎప్పుడో చెప్పి ఉన్నాడు. కానీ ఈ ప్రజలు మాత్రం బయలుదేవతని గుడ్డిగా నమ్మి ఫస్ట్ పుట్టిన పిల్లలందరినీ తీసుకురావడం, వధించేయడం. అట్లా ఎంతో మంది పిల్లలు, ఇజ్రాయేలీల పిల్లల్ని వాళ్ళంతటి వాళ్ళే చంపేసి ఉన్నారు ఆ బయలుదేవతను నమ్మి. అలాంటి దేవుడు యెఫ్తా కుమార్తెని బలిగా తీసుకుంటాడా? బలిగా అంగీకరిస్తాడా? లేదు. దేవుడు ఎప్పుడు బలికి ఒప్పుకోలేదు. ఎప్పటికీ దేవుడు ఒప్పుకోలేదు. అయితే మరి యెఫ్తా కుమార్తె ఎందుకని ఆమెను చూసి ఏడుస్తున్నాడు, ఎందుకు ఆమెను చూసి రోధిస్తున్నాడు అంటే, ఇక ఈమె తర్వాత నాకు సంతానం లేదు, నాకు వారసత్వం రాదు, నా కుమార్తె ఇంకా పెళ్లి చేసుకోవడానికి లేదు అనే ఒక బాధ. అంతే కదా, ఒక్కళ్ళతోనే మన తరం అంతరించిపోతుందంటే ఎంత బాధాకరం అది. మనమే అనుకుంటాం తరతరాలు రావాలి నా తరం అని. కానీ ఆయనకి ఆ కుమార్తె తర్వాత ఒక కొడుకు లేడు, కూతురు లేడు. అందుకని ఎంతో రోధిస్తూ ఏడుస్తూ ఉండటం మనం ఆఖరి వచనాల్లో గమనించవచ్చు. తర్వాత ఆ విషయాన్నంతటినీ కూడా
యెఫ్తా తన కుమార్తెతో వివరంగా చెప్తాడు. అయ్యో నా కుమారి నీవు వచ్చావా అని ఏడుస్తుంటే, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, ఏమైందంటే, నేను ఇలాగా దేవునికి మొక్కుకున్నాను, దేవుడు చెప్పాడా మొక్కుకోమని, ఏమన్నా చెప్పాడు ఆ మాట, నువ్వు మొక్కుకో అయ్యా, మొక్కుకుంటే నేను చేస్తా ఈ కార్యం అని లేదు. తన ఆలోచన ప్రకారం కొన్నిసార్లు మనం దేవునిలో ఎంత నిష్టగా ఉన్నప్పటికీ కూడా తప్పటడుగులు వేస్తూనే ఉంటాం. దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా మనం తప్పటడుగులు వేస్తూనే ఉంటాం. అలాంటి పని చేసిందే ఈ యెఫ్తా. తర్వాత కుమార్తెతో చెప్పగానే ఎటువంటి అబ్జెక్షన్ పెట్టదు. నేను వివాహం చేసుకోకూడదు, నేను పిల్లల్ని కనకూడదు, ఏం ఆలోచన పెట్టుకోకుండా, అయ్యా నువ్వు మొక్కుకున్నావుగా, నువ్వు మొక్కుకున్నట్టు నేను దేవునికి చేయాలి కాబట్టి నాకు ఒక 2 నెలల సమయము ఇవ్వమని అడిగింది. ఎందుకు ఆ 2 నెలల సమయం అనేది మన వాక్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 37వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడుగుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా. దేనికంటే ఆమె 2 నెలల టైం అడిగింది? కన్యాతత్వం అంటే ఇప్పటి వరకు ఒకవేళ నా మనస్సులో ఏమైనా దురాలోచన కలిగి ఉందేమో, దానికి నేను ఇంకా దేవునికి క్షమాపణ అడగాలి. ఈ 2 నెలల సమయం ఇస్తే నేను దేవునికి క్షమాపణ అడిగి నన్ను నేను పరిశుద్ధురాలినిగా చేసుకొని ఇక నుంచి దేవునిలోనే ప్రతిష్ఠితురాలుగా ఉంటాను అని చెప్పి 2 నెలల సమయం అడిగి కొండల ప్రాంతాల్లోకి వెళ్ళి తను ప్రార్థన చేసుకొని దేవుడికి ప్రతిష్ఠితమైంది. ఇంకా ఆమె వివాహం చేసుకునేటకు లేదు, పిల్లల్ని అంటే గర్భాన్ని ధరించేటువంటి అవకాశం కూడా ఆమెకి లేదు. తర్వాత 38వ వచనం చూస్తే, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ఏంటి ఆ మొక్కుబడి? ప్రతిష్ఠిస్తాను నా బిడ్డని నీ సన్నిధిలో. అలాగే రీతిగానే ప్రతిష్ఠించాడు. తర్వాత ఆమె పురుషుని ఎరుగలేదు. ఎప్పుడైతే ప్రతిష్ఠించబడిందో ఆ క్షణం నుంచి ఆమె పురుషుని కూడా ఎరగలేదు, కనీసం చూడలేదు. అంతగా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఆమె ఉంది. ఆమెకు అంత నష్టం రావడానికి గల కారణం ఎవరో బయట వాళ్ళు కాదు, ఎవరో ఇరుగు పొరుగు వాళ్ళు కాదు, వాళ్ళ సొంత నాన్నే. కొన్ని అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం మన జీవితంలో, అవి మనకి ఎంతో నష్టాన్ని కలుగజేస్తాయి అనటానికే ఈ యొక్క యెఫ్తా గారు గొప్ప ఉదాహరణ. తర్వాత 40వ వచనం చూస్తే, ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు అని. అంటే ఏంటి అర్థం? ఇజ్రాయేలీయుల కుమార్తెలు వీళ్ళందరూ కూడా కొండ దగ్గరికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేసేవారు? ప్రార్థించేవారు, ఆమె కోసం దుఃఖించేవారు. అయ్యా ఇంత దీన స్థితిలో ఉంది యెఫ్తా కుమార్తె, అయినప్పటికీ కూడా నీ యందు భయమును భక్తిని కలిగే ఉంది అని చెప్పి ఆమె గురించి ప్రలాపించేవారు. తర్వాత మన వాక్యం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ చూసుకుంటే మనకు స్పష్టంగా కనబడుతుంది ఇజ్రాయేలీయులు చేసినటువంటి గొప్ప పాపం. నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనస్సునకు తోచనిదియు నైనా ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బైరునకు బలిపీఠములను కట్టించిరి. ఏం చేశారు వాళ్ళు? అసలు దేవుని లిస్టులోనే లేని పని ఏంటది? మనిషిని చంపడం.
దేవుని కొరకు మనిషిని చంపడం అనేది దేవుని లిస్టులో లేదు. అందుకని పైన మాటలు అంటాడు, నేను విధింపనిదియు. అంటే దేవుడు ఎప్పుడూ కూడా మనిషిని బలివ్వమని ఆ యొక్క శాసనం కానీ ఆ యొక్క మాటను కానీ విధించలేదు. తర్వాత నేను విధింపనిదియు సెలవీయనిదియు, నేను ఎప్పుడు ఒప్పుకోను. ఒక బిడ్డని బలిగా అర్పిస్తానంటే దానికి నేను ఖచ్చితంగా ఒప్పుకోను. నా మనస్సునకు తోచనిదియునైనా, కనీసం దేవుని మనసులో కూడా ఆలోచన రాదంట కుమారులను బలి తీసుకుంటే ఏమైద్ది అని. కానీ ఇజ్రాయేలు మాత్రం ఎంత ఇమ్మెచ్యూర్గా, అంటే ఆలోచన శక్తి లేకుండా పుట్టినటువంటి మొదటి కుమారుడు కానీ మొదటి కుమార్తెను కానీ తీసుకురావడం, బయలుదేవత ముందు పెట్టడం, దాన్ని దహన బలిగా అర్పించాడు. ఇక్కడ చూసారు, కాల్చుటకై వాళ్ళు ఏం చేశారు, దహన బలిగా కాల్చేశారు. పుట్టిన బిడ్డను కాలిస్తే ఎలా ఉంటుంది, అసలు ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది ముందు, కానీ వాళ్ళే తీసుకొచ్చి పెట్టేవాళ్ళు బలిగా అర్పించేసేయండి. అంత ఆ మైండ్ సెట్ అలా ఉండిపోయింది వాళ్ళకి. వాళ్ళ పట్ల దేవుడు ఎంతో బాధ, ఎంతో వేదన అనుభవించాడు ఇజ్రాయేలీల పట్ల. ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించడానికి దేవుడు ఎన్నో సూచక క్రియల్ని చేస్తూనే వచ్చాడు. మనకు అనిపిస్తుంది ఆది కాండంలో, ఒకసారి నిర్గమం కాండంలో అవన్నీ చదివినప్పుడు మోషే గారు, అయ్యా వీళ్ళందరినీ ఇజ్రాయేలీలను బయటికి తీసుకురావాలి అని చెప్తే మోషే గారు ఒక వంకు చెప్తారు. ఏంటది ఆ వంకు? నాకు నోటి మాంద్యం ఉంది, నేనేం చేయగలనయ్యా, నేను తీసుకురాలేనయ్యా బయటికి, నా మాట వినరయ్యా ఈ ప్రజలు, ఎందుకు వచ్చిన వాళ్ళ, నా పని నేను చూసుకుంటా అంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీ నోటికి నేను తోడుగా ఉంటా ముందు కూడా. మనకి దేవుడు ఎన్నిసార్లు ధైర్యం ఇచ్చినా మనం ఏదో లోపం దేవుడికి చెప్తూనే ఉంటాం. మరి అలాంటిది కాళ్ళు చేతులు లేని వారు ఈరోజు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నారు, గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. మరి వారికి ఆదర్శమై ఉంది. మనుషుల నుంచి అవమానం తప్పించి వారికి ఏమీ లేదు. అయినా దేవుడు వారిని ఆదరించాడు. కానీ ఆ కాలంలో మోషే మాత్రం అందరూ నవ్వుతారయ్యా నా వాయిస్ వింటే, నోటి మాంద్యం ఉంది నాకు అనుకో, అయినా కూడా అహరోన్ని నీకు తోడుగా పెడతాను, ముందుకు పడతాను. అంత భారం నుంచి వారిని బయటికి తీసుకొస్తే ఇజ్రాయేలుని ఎన్నో విధాలుగా దేవుణ్ణి బాధ పెడుతూనే వచ్చారు. తెర సముద్రం దగ్గర వాళ్ళు ఏమంటున్నారు, ఆ యొక్క ఐగుప్తీయులు తిరిగి వారిని చంపడానికి వస్తున్నప్పుడు, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా, ఆ ఐగుప్తులోనే ఉంచుంటే చక్కగా ఏదో కూరగాయలు తినేవాళ్ళంగా, ఏదో మాంసం తినేవాళ్ళం కదా, మేము తిరిగి వెళ్ళిపోతాం లేరయ్యా అంట. అందుకనే దేవుడు వారిని ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీయుల దేశానికి వారిని తీసుకెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఫిలిస్తీయుల దేశం అంతా యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎనీ టైం. ఆ యుద్ధాన్ని చూసి వీళ్ళు మళ్ళీ భయపడి వెళ్ళిపోతారేమో అనే భయంతో దేవుడు వారి పట్ల జాగ్రత్త పడి వారికి మంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమునకు వారిని పంపిస్తే, వారికి అంత ఆశీర్వాదం వారికి ఇస్తే, వారు తిరిగి దేవునికి ఇచ్చింది ఏంటి, బాధ, వేదన. అదే ఇస్తున్నాడు దేవుడు. మనకు కూడా దేవుడు జీవితంలో మంచి ఆయుష్ని ఇస్తున్నాడు, కానీ దేవుడికి మనం బాధనే ఇస్తాము. మనకి తినేటువంటి ఆహారమును సమృద్ధిగా ఇస్తున్నాడు, తిరిగి మనం బాధనే ఇస్తున్నాం దేవునికి. మనం ఒకసారి ఆలోచించాలి. కొన్నిసార్లు మొక్కుబళ్ళు చెల్లించుకుంటాం, కానీ అవి వింటే మనకే నవ్వు వస్తుంది. అసలు యెఫ్తా గారు చేసినటువంటి మొక్కుబడి చూడండి, దేవుడు అడగలేదు, మొక్కుబడి చెల్లించమని అడగలేదు, నువ్వు ప్రార్థన చెయ్యి అంతే. నిన్ను కూడా దేవుడు ఈరోజు నీ జీవితంలో ఈ కార్యం జరిగిందంటే కనుక నాకు ఈ మొక్కుబడి చెల్లించు అని దేవుడు నిన్ను కూడా అడగట్లేదు. నువ్వు మొక్కుబడి ఒకవేళ అడిగితే చెయ్యి ఖచ్చితంగా, లేదంటే నువ్వు అడగకపోయినా నేను ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాననే చెప్తున్నాడు దేవుడు. ఒకసారి ఈ మాట గురించి సామెతల గ్రంథంలో దేవుడు స్పష్టంగా రాసి ఉన్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, ఒక్క నిమిషం ఆగదు. వివేచింపగా ప్రతిష్ఠితమని చెప్పుటయు అనే మాటకు అర్థం ఆలోచించకుండా ఇది నీకే అయ్యా అంటాం. సింపుల్గా ఏం ఆలోచన ఉండదు. అది దీనివల్ల మనకు నష్టం వస్తుందా, ఉపయోగం వస్తుందా,
మనం మాట్లాడుతున్న మాట కరెక్టేనా అని ఆలోచించకుండా పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకోవడం తప్పు. తర్వాత మ్రొక్కుకొనిన తరువాత దాని గురించి విచారించుటయు ఒకరికి ఉరియగును. మ్రొక్కుకుంటారు, అయ్యా నువ్వు నా జీవితంలో ఫలానాది ఇస్తే కనుక నేను నీకు ఆహారం పెడతాను, లేదా నేను ప్రజలకి ఇలా ఆహారం పెడదాం అనుకుంటున్నాను అంటారు. తర్వాత అది దేవుడు జీవితంలో ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు, చేద్దామా తర్వాత చేద్దామా, డబ్బులు లేవుగా ఆలోచిద్దాంలే, అలాంటివి చేయొద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు మొక్కుకుంటే తొందరగా తీర్చాలి దాన్ని, లేదంటే ఆలోచించకుండా ప్రతిష్ఠితమని అలాంటి మాటలను మాట్లాడొద్దని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. అది నీకు పాపాన్ని, అది నీకు శాపాన్ని, అది నీకు నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తుంది తప్పించి ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి మీరు కూడా మొక్కుబళ్ళు ఒకవేళ అనుకుంటే నేను ఇది మొక్కున్నాను చేయాలని, మొక్కుకోవడంలో తప్పులేదు, కానీ అది నెరవేర్చడానికి ఆలోచించారు అంటే అది తప్పు. కాబట్టి నెరవేర్చడానికి నీవు మొక్కుకోవడానికి ఎంత తొందరపడుతున్నావో నెరవేర్చడానికి కూడా అంతే తొందరపడాలి. తర్వాత మన బాప్తీసం తీసుకున్నటువంటి ప్రజలను చూస్తూ ఉంటాం. వారి గురించి కూడా దేవుడు చాలా రకాలుగా చాలా విధాలుగా చెప్పాడు. ఏమనంటే భూమిని నేను చాలా చక్కగా ఆశీర్వదించాను. దేన్ని ఆశీర్వదించాడు దేవుడు? భూమిని ఆశీర్వదించాను. ఆ భూమిలో అన్ని మంచి మొక్కలే పెరుగుతున్నాయా? మీరు చూస్తూ ఉండొచ్చు. మీరు బయటికి వెళ్ళి చూసిన ప్రతి చెట్టు మంచి చెట్టేనా? చెప్పండి. మీరు చూస్తున్న ప్రతి చెట్టు మంచి చెట్టేనా? చుట్టూ కాదు. మంచి చెట్టు ఉంది, పనికిరానిది, విలువ లేనిది, ఉపయోగపడని చెట్టు కూడా ఉంది. మరి అలాంటి వారిని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈ భూమి మీద మనం కూడా ఉన్నాం. మంచివారము ఉన్నాం, చెడ్డవారము ఉన్నాం. మంచివారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, చెడ్డవారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం ఒకసారి వాక్యంలో గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన ఫలమును రుచి చూచి పరిశుద్ధాత్మలో తాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత ఎవరు వీళ్ళందరూ ఎవరు అనుభవిస్తారు? మనం అనుభవించం. బాప్తీసం తీసుకున్న నరుడే, బాప్తీసం తీసుకున్న నరురాలే అనుభవిస్తారు. తరువాత తప్పిపోయిన వారు, ఇవన్నీ అనుభవించి తరువాత తప్పిపోయినటువంటి వారు తమ విషయంలో దేవుని కుమారుడమని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుడు ఏం చెప్తున్నాడు? బాప్తీసం తీసుకున్న తర్వాత, బాప్తీసం తీసుకున్నాడు అనే మాటకు అర్థం ఏంటి? నువ్వు రక్షించబడ్డావు, నీ పాపాలు నువ్వు తెలుసుకున్నావు, ఇక నుంచి పాపం చేయనని దేవుని దగ్గర మాట ఇచ్చాము. కానీ ఆ తర్వాత కూడా నీవు తప్పిపోతే, నువ్వు మరలా దేవుని కుమారుడు అని చెప్పుకుంటే ఏమంటున్నాడు దేవుడు? బాహాటముగా నువ్వేం చేస్తున్నావు? ఆయనని అవమానపరుస్తున్నావు. బాహాటముగా అంటే ఓపెన్గా, ఇండైరెక్ట్ లేదు, డైరెక్ట్, ఓపెన్గా చెప్తున్నావు దేవుని కుమారుణ్ణి అని. అలాగే నీ యొక్క పాపాన్ని కూడా ఓపెన్గానే చేస్తున్నావు. బాహాటముగా ఆయన్ని నువ్వేం చేస్తున్నావు అంట? అవమానపరుస్తున్నావు. బాప్తీసం తీసుకున్నటువంటి నరుడు దేవుని బాధ పెడుతున్నాడు, తీసుకున్న నరుడు కూడా దేవుని బాధ పెడుతున్నాడు. దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడంటే అది మనం ఊహించలేము అన్నమాట. అయ్యో, ఈ నరుడికి నేను జీవితాన్ని ఇస్తే ఈ జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసుకుంటున్నాడు. సరే, నా గురించి తెలుసుకొని దేవునిలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? తిరిగి మరలా తప్పిపోయినది కాక నా కుమారుడు అని చెప్పుకుంటూ నన్ను మరింతగా అవమానపరుస్తున్నాడు. అలాగే దేవుని ఏం చేస్తున్నాం? మరలా మరలా అలాంటి వాళ్ళు సిలువ వేస్తూ ఉన్నారు దేవుణ్ణి. తర్వాత 7వ వచనం, ఎట్లనగా
భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారిని వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. నిన్న అక్కడ చెప్పాను, మంచి ఫలాలు ఫలించే ఈ భూమి మీద మనుష్యులు ఏం పొందుతారంట? దేవుని ఆశీర్వాదం పొందుతారు. వాళ్ళు ఈ భూమి మీద దేవుడు మంచిగా నీటినిచ్చాడు మొక్కలు పెరగడానికి. అంటే దేవుడు ఒక ఉదాహరణగా చెప్పాడు. అంటే మనుషులకి ఒక స్థానం ఇచ్చాడు, వారికి బ్రతకటానికి గాలినిచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, కావలసినటువంటి వసతులన్నిటినీ కలిగించాడు దేవుడు. అయితే ఎవరైతే మంచిగా ఫలిస్తారో, మంచిగా ఎదుగుతారో ఈ భూమిలో, వారిని దేవుడు ఏం చేస్తాడంట? మరింతగా ఆశీర్వదిస్తాడు. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడలా, ఎవరిలో అయితే ముండ్ల తుప్పలు అనేటువంటి ఆలోచన అంటే ఏంటి? పాపమే. గచ్చ పొదలు లేకపోవు కదా. మనుషుడు అందరూ కూడా మన వాక్యంలో చూస్తాం, అందరూ పాపులే, నీతిమంతులు ఒక్కళ్ళు కూడా లేరని వాక్యంలోనే చూస్తాం. ఎవరైతే పాపములో ఉంటారో, ఎవరైతే దేవుని ఆధ్వర్యంలో లేకుండా, దేవుని భయము లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడిన శాపము పొందిన తగినను. అంటే అది శాపము, దేవుని యొక్క శాపం కలిగి ఉంటది. దేవుడు శాపాన్ని వేస్తే ఎలా ఉంటది? మనిషి తిరిగి రికవర్ అవ్వగలడా? అది అసాధ్యం. ఇంకా ఆ మనిషి ఇంక పడిపోతాడు కానీ తిరిగి లగవడు. అలాంటి పొజిషన్, అలాంటి స్థాయికి మీరు రావద్దు. అలాంటి స్థాయికి వచ్చే ముందు మనం ఏం చేయాలి? స్వపరీక్ష చేసుకోవాలి. దేవుడి పట్ల మన ఆలోచన ఎలా ఉంది, దేవుడి పట్ల మన థింకింగ్ లెవెల్ ఎలా ఉంటుంది, ఏంటి అని ప్రతిదీ స్వపరీక్ష చేసుకోవాలి. నా ప్రార్థన, నా భక్తి ఎంత కరెక్ట్గా ఉందా దేవుని ఎదుట అని మనకు మనం స్వపరీక్ష చేసుకోవాలి. తుదకు అది కాల్చివేయబడును. దేవుడు ఏం చేస్తాడంటగా? చెడుగా ఫలించినటువంటి ఫలాలను కానీ, ఈ భూమి మీద ఫలిస్తున్నటువంటి వారిని ముందుగా వాటి మీద శాపం వేస్తాడు. వాడు దేవుడు ఏం చేస్తాడు? శపిస్తాడు ఖచ్చితంగా. ఆ తర్వాత కాల్చివేస్తాడు. కాల్చివేయడం అంటే భూమి మీదే లేకుండా చేయడం, ఈ భూమి మీదే లేకుండా చేయడం. కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఇచ్చినటువంటి ఈ భూమి మీద, నేను ఇచ్చినటువంటి ఈ యొక్క నేల మీద ఏ మనుష్యుడైతే నీతిగాను నిజాయితీగాను దేవుని అనుసరించి నడుచుకుంటాడు, ఆ మనిషి దేవుని ఆశీర్వాదం పొందుకుంటాడు. ఎవరైతే గచ్చ పొదలను ముళ్ళ తుప్పలను కలిగినటువంటి మనస్తత్వముతో ఉంటారో, ఎవరికి ఉపయోగపడకుండా దేవుణ్ణి అవమానపరుస్తూ ఎవరైతే ఉంటారో వారేమవుతారు? దేవుని శాపానికి గురవుతారు మరియు కాల్చివేయబడతారు. అంటే ఈ భూమి మీదనే లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి మనందరము కూడా ఒక మొక్కుబడి చెల్లించుకునేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. మనం ఇది చేస్తామా? దేవుడు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను నేను అనుకుంటేనే మొక్కుబడి చెల్లించుకోవాలి. తర్వాత యెఫ్తా గారిలో మనం చూడవలసింది ఇది. దేవుని యందు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అయినప్పటికీ కూడా, దేవుని యందు భయము భక్తి కలిగినప్పటికీ కూడా, అంత భక్తి ఉన్నా ఏం లాభం? అనవసరమైనటువంటి మొక్కుబడిని దేవుడిని అడిగాడు. అడిగిన తర్వాత మరలా అది చెల్లించుకోవడానికి బాధపడుతున్నాడు. తన కుమార్తె వల్ల ఇంకా మరలా నాకు సంతానం రాదు అని చెప్పి దుఃఖిస్తున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మన వాక్యంలో చూసి ఉన్నాం. మొక్కించుకున్న తర్వాత దాని గురించి ఆలోచించుటయు మనిషికి ఏమవుతుంది? ఉరియగును అని దేవుడు సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనం ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక ప్రార్థన చేసేటప్పుడు, దేవుని ఎదుట మొక్కుబడి అడిగేటప్పుడు కానీ, చెల్లిస్తానని చెప్పేటప్పుడు కానీ ఆచితూచి మనం అడిగివేయాలి. లేదంటే యెఫ్తా గారిలాగా జీవితకాలం బాధ తప్పించి సంతోషం ఉండదు మన జీవితంలో. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయంలో బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభా ఈ రోజును చూడకుండా తండ్రి నశించుకోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. అలాగనే ఆయన
ఈరోజు తండ్రి ఈ యొక్క ఆదివారపు ఆరాధన కూడికలో తండ్రి ఆయన పాటల ద్వారా మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. నేను వాక్యం కూడా తండ్రి నేను వినటువంటి ప్రతి ఒక్కరు నాయన హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభువా. నడిచే నడకలోను ప్రభు, చూసే చూపులోను నాయన, చేసేటువంటి ప్రతి క్రియలోను నాయన నేనే ముందు పెట్టి ప్రభువా నీకు సాక్ష్యార్థమై జీవించే కృపను దయచేయండి ప్రభువా. వాక్యాన్ని నెంబరు వేసుకుని తండ్రి నీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీవే వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే నాయన మనుషులతో చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతూ వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారిని కూడా తండ్రి నీవు ఆ సమస్యల నుంచి విముక్తులు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరినైనా చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి మరింతగా ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి. రాని వారిని మరొక దినాన్ని నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందుకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాలు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.